డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఈ సిరీస్లో ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఈ ఫోర్త్ క్వశ్చన్ చాలా ఈజీ కనిపిస్తుంది. ఆన్సర్ చాలా ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. కానీ దీంట్లో ఉన్న కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ కాన్సెప్ట్ గురించి ఎన్నో క్వశ్చన్స్ వస్తుంటాయి. పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. మరి చూద్దాం. రాహుల్ హ్యావింగ్ ఫినిష్డ్ హిస్ పేపర్, హీ లెఫ్ట్ ది ఎగ్జామినేషన్ హాల్. ఇది సెంటెన్స్. దీని సొల్యూషన్ చాలా ఈజీగా వస్తుంది. ఈ సొల్యూషన్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ 3 సెంటెన్సెస్ గమనించండి. ఐ వాంట్ టు గో హోమ్, హీ వాంట్స్ టు గో హోమ్, దే వాంటెడ్ టు గో హోమ్. వీటిలో మనకు 2 వర్బ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వాంట్, టు గో, వాంట్స్, టు గో, వాంటెడ్, టు గో. ఇది గమనిస్తే ఈ వాంట్, వాంట్స్, వాంటెడ్ ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ వస్తూనే వాంట్ అన్న ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వచ్చింది. ఎప్పుడైతే పర్సన్ మారిందో ఇక్కడ వాంట్స్ అయిపోయింది. ఎప్పుడైతే పర్సన్తో పాటు టెన్స్ కూడా మారిందో వాంటెడ్ అయిపోయింది. సో సబ్జెక్ట్ టెన్స్ ప్రకారము ఈ చేంజెస్ ఈ వర్బ్స్లో గమనిస్తున్నాము. అలాంటి వర్బ్స్ను ఫైనైట్ వర్బ్స్ అంటారు. ఇక ఇది గమనించండి. టు గో, ఆ సబ్జెక్ట్ కానీ టెన్స్ కానీ ఏదున్నా ఎలాంటి చేంజ్ లేకుండా ఇక్కడ ఈ నాన్ ఫైనైట్ వర్బ్ వచ్చింది. దీని యొక్క పేరు నాన్ ఫైనైట్ వర్బ్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాన్ ఫైనైట్ వర్బ్స్ లాగా పని చేయవు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూసేందుకు వర్బ్ లాగా కనిపిస్తుంది కానీ దాని యొక్క ఫంక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఫైనైట్ వర్బ్స్ 3 టైప్స్ ఉన్నాయి. వీటిలో ఫస్ట్ టైప్ వచ్చేసి టు ఇన్ఫినిటివ్. టు తర్వాత ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, టు గో, టు గో, టు గో. ఇది నాన్ ఫైనైట్ వర్బ్లో ఫస్ట్ టైప్, టు ఇన్ఫినిటివ్. దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి జిరెండ్ అంటాం. ఆ జిరెండ్ ఫోర్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ లాగా ఉండి నౌన్ లాగా పనిచేస్తుంది. దాన్ని జిరెండ్ అంటాం. రీడింగ్ ఈజ్ మై హాబీలో రీడింగ్ అన్నది నౌన్ అవుతూ ఉంది. ఐఎన్జి ఫామ్ ఉన్నప్పటికీ అది నౌన్. దానికే జిరెండ్ అన్న పేరు కూడా ఉంది. తర్వాత థర్డ్ టైప్ వచ్చేసి పార్టిసిపల్. ఈ పార్టిసిపల్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ప్రెజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్, పర్ఫెక్ట్ పార్టిసిపల్. ఈ పార్టిసిపల్స్ అన్నీ కలిపి అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తాయన్నమాట. ఇది దీని యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్తే మనం ఇక్కడ గమనించండి. రాహుల్ హ్యావింగ్ ఫినిష్డ్ హిస్ పేపర్. ఇది గమనిస్తే ఇది ఒక ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే ఫ్రేజ్ డెఫినేషన్ ఏంటి? కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్. ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ 3 టైప్స్ ఉన్నాయి. నౌన్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్. ఇక్కడ ఈ ఫ్రేజ్ ఎలా యాక్ట్ చేస్తుందో ఒకసారి గమనిస్తే టోటల్ ఫ్రేజ్ అంతా రాహుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రాహుల్ ఏంటి? నౌన్. నౌన్ గురించి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉందో అది ఒక వర్డ్ అయితే అడ్జెక్టివ్ అవుతుంది. ఇది ఒక ఫ్రేజ్ కాబట్టి ఇది అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఇక్కడ హ్యావింగ్ ఫినిష్డ్ ఇది వచ్చేసి పార్టిసిపల్. ఇందాక చెప్పాను నేను, పార్టిసిపల్స్ అన్ని అడ్జెక్టివ్స్ లాగా వర్క్ చేస్తాయండి. ఇది పర్ఫెక్ట్ పార్టిసిపల్ అవుతుంది. హ్యావింగ్ ప్లస్ థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఈ సెంటెన్స్లో ఈ కంప్లీట్ పార్ట్ను మనము తీసేసినా ఎలాంటి డిఫరెన్స్ ఉండదు మీనింగ్లో. చూడండి ఒకసారి.
రాహుల్ హీ లెఫ్ట్ ద ఎగ్జామినేషన్ హాల్. చూస్తూనే మనకు తెలిసిపోయింది ఎక్కడ డిఫెక్ట్ ఉంది, ఎక్కడ ఎర్రర్ ఉంది అన్నది. చూడండి ఒకసారి, రాహుల్ లెఫ్ట్ ది ఎగ్జామినేషన్ హాల్, ఇది కరెక్ట్ సెంటెన్స్. రాహుల్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ అనవసరంగా హీ వాడడం జరిగింది. అందుకని ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉందండి? హీ అన్నది రిమూవ్ చేసేస్తే ఈజీగా మనము ఆన్సర్ దగ్గరికి వెళ్తాం. రాహుల్ హ్యావింగ్ ఫినిష్డ్ హిస్ పేపర్ లెఫ్ట్ ది ఎగ్జామినేషన్ హాల్, ఇది కరెక్ట్ సెంటెన్స్. సో హ్యావింగ్ ఫినిష్డ్ హిస్ పేపర్ అన్నది అది అడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. అదేవిధంగా పార్టిసిపల్ ఫ్రేజ్ అని కూడా అంటాము. ఈ కంప్లీట్ ఫ్రేజ్ నౌన్ గురించి చెప్తుంది కాబట్టి దీని యొక్క యాక్షన్ వచ్చేసి ఫంక్షన్ వచ్చేసి అడ్జెక్టివ్ అయ్యిందనమాట. ఇక్కడ హీ అన్నది అవసరం లేదు, తీసేసాము. ఈ విధంగా మనము ఆన్సర్ చేయొచ్చు. ఈ నాన్ ఫైనైట్ కాన్సెప్ట్ అన్నది చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ కూడా చాలా ఇలాంటివి ఉంటాయి. చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఆన్సర్ చేసేదానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.